మన భారత్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని అంటారు. మీలో చాలామంది వెళ్ళుంటారు, ఎందుకంటే పోర్ట్ బ్లేయర్ అనబడే ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో సందర్శకులుగా, యాత్రికులుగా చాలామందే వెళ్తారు. మీకు ఇక్కడ ఒక దీవి, అంటే మీకు దీన్ని సెంటినల్ ఐలాండ్ అని అంటారు. ఇక్కడ ఒక జాతి, ట్రైబల్ జాతి, వీళ్ళ చరిత్ర ఏమిటి అంటే నమ్మరు, 60,000 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. మీకు ఇలాంటి ఒక జాతిని ఎవరూ ఎప్పుడూ కూడా చూడలేదు. ఇవాళ కూడా వీళ్ళు ఏంటంటే మోడర్న్ సొసైటీతో కలవకుండా, ఇంకా చెప్పాలి అంటే అప్పుడు ప్రిమిటివ్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళలాగే ఎలా చెప్తున్నారు, స్టోన్ ఏజ్ అని అంటారు. సో స్టోన్ ఏజ్లో మనిషి ఎలా నివసించాడో ఇవాళ కూడా వీళ్ళు అలాగే నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే, వీళ్ళను చూడాలి అంటే మీరు భారత్లోకి వెళ్ళాలి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి రావాలి. ఇది చాలా చాలా కష్టమైన పని. ఇది ఒక ఫర్బిడన్ ప్లేస్ అని చెప్తారు. కానీ ఎందుకో ఈ అమెరికన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఇండియాలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇలాంటి ఒక జాతి ఉందా, వీళ్లను ఎవరూ కూడా కలవకూడదా, చూడకూడదా, మాట్లాడకూడదా, ఎందుకు? మేము ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరు వార్త వినే ఉంటారు. 2018లో జాన్ చౌ అనబడే ఒక అమెరికన్, ఇతను ఒక క్రైస్తవ మిషనరీకి చెందిన వ్యక్తి. నేను ఈ సెంటినల్ ప్రజలను కలుస్తాను, వాళ్లను క్రైస్తవ మతములోకి కన్వర్ట్ చేస్తాను అని వెళ్ళాడు. సో వెళ్ళిన వాడు ఎంత ఒక దారుణమైన మరణాన్ని చవిచూశాడు అంటే, మీకు వీళ్ళు రాక్షసులు, వీళ్ళ దగ్గరికి వెళితే ఇంత దారుణంగా అంటే బాణాలు కొట్టే మీకు ఇతన్ని వీళ్ళు హతం చేశారు. వాళ్ళేదో వాళ్ళ జీవితాలు బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ ఉండదు, వాళ్ళు ఎలా జీవిస్తారు నోబడీ నోస్. అలాంటిది మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళను రెచ్చగొడితే వాళ్ళు భయపడతారు కదా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక హెలికాప్టర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక హెలికాప్టర్ జస్ట్ ఈ ఫర్బిడన్ ప్లేస్ని అప్రోచ్ అవుతూ ఉంటే వరుస పెట్టి బాణాలు, ఈ హెలికాప్టర్ మీద బాణాలు, వాళ్ళకి ఇష్టం లేదు. సో మనం తిరిగి వచ్చేసాం. మీకు 60,000 సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే ఉంటున్నారు కదా, ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఎందుకంటే ఎంతో కొంత బట్టలు వేసుకున్నారు కాబట్టి నాగరికతకు దగ్గరలో వీళ్ళు ఉన్నారని అనుకోవాలి. మరి వాళ్ళ వద్దకు మీరు ఎందుకు వెళతారు? వెళ్ళకూడదు కదా, మీకు అక్కడ నిషేధము ఉంది. మీరు అండమాన్కి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు మీకు బోట్స్ ఉంటాయి. సెంటినల్ ఐలాండ్కి వెళ్ళే ప్రయత్నాలు చెయ్యకండి, ఇది ఒక ఫర్బిడన్ ప్లేసు, ఇక్కడికి వెళితే మీకు శిక్ష పడుతుంది, అంటే మిమ్మల్ని జైల్లో పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అని క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి. అలాంటిది చూడండి, మొన్న మికేలో పోలియాకోవ్ అనబడే ఒక అమెరికన్, వీడు మళ్ళీ ఇదే పనే చేశాడు. మార్చి నెల 26 పోర్ట్ బ్లేయర్కి వచ్చాడు. అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ఎవరికి తెలియదు. లోకల్గా ఉండే చిన్న చితక బోట్లు తయారు చేసేవాడు, వాళ్ళ వద్దకు వెళ్ళాడు. ఒక ఇన్ఫ్లేటబుల్ OBM బోట్ని అంటారు, అంటే మోటార్ అనేది బయట ఉంటుందండి, బోటు లోపల ఉండదు. ఇలాంటి ఒక బోటును తయారు చేసుకున్నవాడు మళ్ళీ మార్చి 29 రాత్రి 1 గంటకు ఎవ్వరికి తెలియకుండా, అక్కడ ఉండే హోటల్ స్టాఫ్కి కూడా తెలియకుండా నేరుగా కుర్మా డేరా బీచ్ని అంటారండి, అక్కడికి వచ్చాడు. ఎప్పుడు? రాత్రి 1 గంటకు వచ్చిన వాడు ఈ బోటు వేసుకొని, అంటే మీకు ఎవరిని పిలిచినా, మీరు మత్స్యకారులు అనండి, లేదా లోకల్గా ఉండే హోటల్ స్టాఫ్ అనండి, మీకు అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ ఎవరిని పిలిచినా కూడా సెంటినల్ ఐలాండ్ అంటే ఎవరు రారు. కాబట్టి ఒంటరిగా ఈ బోటు వేసుకొని మీకు 1 గంటకు ఇతను ప్రయాణం మొదలు పెడితే ఉదయము 10ంటికి సెంటినల్ ఐలాండ్ వద్దకు వచ్చాడు. సముద్ర తీరంలో ఉన్నాడు. మామూలుగా ఎవరైనా ఇలాగ వస్తే అతని మీద మీకు బాణాల దాడి, అటాక్స్, టపా టపా టపా, అక్కడికక్కడ వాడు మరణించడమే, చనిపోవాల్సిందే. అలాంటిది ఇతను బోట్లో వచ్చి దిగాడు, ఒక బైనాక్యులర్ పెట్టుకున్నాడు, చూస్తున్నాడు, ఎవరూ కనిపించడం లేదు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఇవాళ వరకు ఒక మిస్టరీగా ఉంది. మీకు అలాగ మధ్యాహ్నం వరకు కూడా 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది, ఒక విజిల్ పెట్టుకున్నాడు, విజిల్ పెట్టుకొని విజిల్ కొడుతున్నాడు. అడిగితే ఇప్పుడు ఇవాళ పోలీసులు పట్టుకున్నారు కదా, అడిగితే ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఈ కోకోకోలా బాటిల్స్,
కొబ్బరి అలాగే తక్కిన వస్తువులు నేను తీసుకొచ్చాను అమెరికా నుంచి, అది ఇద్దాము ఆఫరింగ్ చేద్దాము అని చెప్పి నేను వచ్చాను అని చెప్పాడు. సో లక్కీగా ఏమైంది, మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఎవరు బయటికే రాలేదు. మరి వాళ్ళు ఏమైనా పండుగలు చేసుకుంటున్నారా, వాళ్ళు ఫెస్టివ్ మూడ్లో ఉన్నారా, నోబడీ నోస్. ఒక చిన్న పిల్లవాడు కూడా అక్కడికి రాలేదు. ఫైనల్గా అక్కడ ఉండే మట్టి, సెంటినల్ ఐలాండ్స్లో ఉండే శాండ్ను కలెక్ట్ చేసి ఈ బోటులో వేసుకొని మళ్ళీ ప్రయాణం అయ్యి మీకు రాత్రి 7 గంటలకు ఇక్కడ పోర్ట్ బ్లేయర్ వచ్చాడు. అప్పటికే అక్కడ ప్రజలు ఇలా వెళ్ళాడు అని హోటల్ స్టాఫ్ చెప్పడము, మీకు ఈ నిపుణులు అనండి పోలీసులు అందరూ వెయిటింగ్, వస్తాడా రాడో తెలియదు, అక్కడే చచ్చిపోయాడో తెలియదు. ఫైనల్గా వీడు రావడంతో అమ్మయ్య అని చెప్పి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు. ఎందుకురా అక్కడికి వెళ్ళావు, మీ అమెరికన్స్కి పని పాట ఉండదా అంటే, లేదు నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, ఇలాంటి ట్రైబల్స్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అక్టోబర్ 2024లో మళ్ళీ ఇదే పోర్ట్ బ్లేయర్కి వచ్చాడు. వచ్చిన వాడు అక్కడ ఒక మోటార్ కొన్నాడు. హోటల్ స్టాఫ్ని సహాయం అడిగాడు, బాబు నేను సెంటినల్ ఐలాండ్స్ వెళ్ళాలంటే ఇతనికి ఒక దండం పెట్టారు, వద్దురా బాబు నువ్వు అమెరికా వెళ్ళిపో. ఆ మోటార్ని ఎక్కడో దాచిపెట్టాడు. మళ్ళీ జనవరి నెల వచ్చాడు. చూడండి, అక్టోబర్ వచ్చిన వాడు జనవరి 2025 వచ్చాడు. వచ్చి ఈ బోటును సిద్ధము చేశాడండి. సిద్ధము చేసిన వాడు బారాటాంగ్ ఐలాండ్స్ అని అంటారు. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నప్పుడు ఎన్నో దీవులు ఉంటాయి కదా. ఈ బారాటాంగ్ అనబడే ఐలాండ్కి వెళ్ళి అక్కడ నివసించే ట్రైబల్స్ వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ కూడా చేశాడు. వాళ్ళతో ఉంటూ వాళ్ళు ఈ సెంటినల్ ఐలాండ్స్లో ఉండే ట్రైబల్స్ లాగా ప్రమాదము కాదండి, వాళ్ళకి మోడర్న్ సొసైటీతో కొంచెం పరిచయం ఉంది, లోకల్ గైడ్ కూడా ఉన్నాడు, తీసుకువెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, వీడియోలు కూడా తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడో ఈ సెంటినల్ ఐలాండ్స్ ప్రజలను కలవాలి. సో దాంతో మళ్ళీ మార్చి నెల వచ్చాడు. చూడండి, ప్రతి 2 నెలలకి ఇది ఒక ప్లాన్లా పెట్టుకున్నాడు. కానీ ఇతను మత ప్రచారము కోసము కాదు, రీసెర్చ్ వర్క్ కోసము నేను అక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు. చెప్పినవాడు ఏంటి, ఇవాళ ప్రాణాలతో తిరిగి రావడం. ఇది ఒక పెద్ద రికార్డు. బాబు ఏమైనా అయ్యుంటే అమెరికన్ ఎంబసీకి ఎవడురా జవాబు చెప్పాలి, వితౌట్ పర్మిషన్ ఒక ఫర్బిడన్ ల్యాండ్ ఇక్కడికి ఎలా వెళతావు అని చెప్పి శుభ్రంగా వాయించి పడేశాము. కానీ ఎందుకో ఈ అమెరికన్స్కి తెలియని ఒక క్యూరియాసిటీ అండి, ఇక్కడ ఎవరు ఉంటారు, వీళ్ళు ఎందుకు ఈ మోడర్న్ సొసైటీతో కలవరు, వీళ్ళ ఆహారపు అలవాట్లేంటి, వీళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, ఇది తెలుసుకోవాలి అని లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం అంటే మధుమాల చటోపాధ్యాయ అని చెప్పి ఈవిడ కూడా ఒక రీసెర్చ్ స్కాలర్. ఈవిడ 1991లో ఇదే సెంటినల్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలను కలిసి వాళ్ళ పిల్లలను కూడా ఎత్తుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోగలిగారు. ద ఫస్ట్ అవుట్ సైడర్, ఇంకా ఈవిడ ఒక ఫిమేల్ అనాలి, ఫస్ట్ ఫిమేల్, ఫస్ట్ అవుట్ సైడర్ టు హ్యావ్ ఎ కాంటాక్ట్ విత్ సెంటినల్ పీపుల్ అని చెప్పి ఈవిడ చరిత్ర పుటాల్లోకి ఎక్కింది. ఈవిడ ఒక భారత మహిళ అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. అక్కడ నివసించే వాళ్ళు కూడా భారతీయులే. అయినా కూడా ఇవాళ ప్రపంచముతో ఇలా కట్ ఆఫ్ అయిపోయి ఉండడము ఒక పెద్ద మిస్టరీ. మొత్తానికి అమెరికా వాడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు, అమ్మయ్య అని అందరూ అనుకున్నారు. వీడు ఎందుకు వెళ్ళడము, ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవడము, ఇవాళ వరకు సిఐడి వాళ్ళకి ఇది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ వార్తలను మీరు విన్నారా, వింటే మీకేమనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.